వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే ఉద్యోగులు మరియు సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్. ఉద్యోగులకు 10,000 రూపాయలు, అదే సీనియర్ సిటిజన్లకు అయితే 50,000 రూపాయలు వరకు ట్యాక్స్ తగ్గింపు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు ట్యాక్స్ కడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ద్వారా పొందే వడ్డీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు మీరు ఈ ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లపై ఈ బెనిఫిట్ ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 10,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు అయితే 50,000 రూపాయల వరకు ట్యాక్స్ తగ్గింపుని సొంతం చేసుకోవచ్చు. ఇక ఐటీఆర్ ఫైలింగ్కి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలు చేసేందుకు ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన రిటర్న్లను ఫైల్ చేసేందుకు జూలై 31 వరకు గడువు ఉంది. ఇప్పటికే లక్షల మంది తమ రిటర్న్స్ను ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చాలామంది తమ రిటర్న్లను ఫైల్ చేసి రిలాక్స్ అవుతుంటారు. కానీ ట్యాక్స్ రిటర్న్లను ఫైల్ చేశాక ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఇంకొకటి ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వెరిఫికేషన్. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజుల్లోగా అనగా నెల రోజుల్లోగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నెల రోజుల్లోపు వెరిఫై చేయనట్లయితే ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి నోటీసులు కూడా అందుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా పెనాల్టీలు కూడా భారీగా పడతాయి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ఫైల్ చేసిన తర్వాత వెరిఫై అనేది తప్పనిసరి. అప్పుడే మీ ఐటీఆర్ను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత మీ రిటర్న్లను ప్రాసెస్ చేసి రీఫండ్ మీ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. మీరు నిర్దేశిత సమయంలోపు మీ యొక్క రిటర్న్స్ను వెరిఫై చేయనట్లయితే దానిని ఫైలింగ్ చేయనట్లుగానే భావిస్తాం. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం ఐటీఆర్ దాఖలు చేయని వారికి వర్తించే నిబంధనలు కూడా మీకు కూడా వర్తిస్తాయి. చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం తన అధికారిక వెబ్సైట్లో అయితే పేర్కొనటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా ఇక్కడ చూసినట్లయితే ఐటీఆర్ అర్హులైన వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ చెల్లిస్తుంది ఐటీ శాఖ. వారు అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్సు, అదేవిధంగా టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో చెల్లించాల్సిన ట్యాక్స్ కన్నా ఎక్కువ చెల్లించినప్పుడు రీఫండ్ ఇస్తుంది. అన్ని రకాల మినహాయింపులు, డిడక్షన్లు పరిగణలోకి తీసుకొని అదనపు పన్ను కనుక తిరిగి ట్యాక్స్ పేర్లు చెల్లించినట్లయితే వారి ఖాతాలోకి జమ చేస్తుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు జూలై 31 తేదీ వరకు గడువు ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే లక్షల మంది తమ రిటర్న్స్ను ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐటీఆర్ను ఫైల్ చేసి ఈ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సదరు ఐటీ రిటర్న్లను ప్రాసెసింగ్ చేస్తుంది ఐటీ శాఖ. ఇందుకు సుమారు 4 నుంచి 5 వారాల సమయం పడుతుంది. ప్రాసెసింగ్ పూర్తయిన ఐటీ రిటర్న్లకు సంబంధించినటువంటి రీఫండ్స్ని బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. అయితే ట్యాక్స్ పేయర్లు ఎప్పటికప్పుడు తమ స్టేటస్ను తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఐటీఆర్లోనూ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి మెయిల్స్ కూడా వస్తుంటాయి. వాటిని తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. 4-5 వారాల్లోగా రీఫండ్ రాకుండా ఉంటే ఏదో ఎక్కడో సమస్య తలెత్తిందని గుర్తుంచుకోవాలి. ఇలా మీకు రీఫండ్ సమయంలో రానప్పుడు ఏం చేయాలో ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సోషల్ మీడియా వేదికగా అనేక కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.